పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కవిత బిగినర్స్ మిస్టేక్. కొత్త పార్టీ ప్రస్థానంలో వ్యూహకర్తల వైఫల్యం. ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటన. ఎన్నికల కమిషన్కు తెలంగాణ రక్షణ సేనగా. ప్రచారానికి ఒక పేరు, దరఖాస్తుకు మరో పేరు. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది పునాది వంటిది. ముఖ్యంగా ఓ కొత్త పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు ఎజెండా ఎంత స్పష్టంగా ఉండాలో పార్టీ పేరు కూడా అంతే పారదర్శకంగా ఉండాలి. అయితే కల్వకుంట్ల కవిత నాయకత్వంలో రూపుదిద్దుకుంటున్న కొత్త పార్టీ విషయంలో మొదటి అడుగులోనే అపశృతి దొర్లింది. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అని ఉదరగొట్టి తీరా ఎన్నికల కమిషన్ వద్ద తెలంగాణ రక్షణ సేన పేరుతో దరఖాస్తు చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచారానికి ఒక పేరు, దరఖాస్తుకు మరో పేరు వాడడం వెనుక ఉన్న మొదలవి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గులాబీ పార్టీ బీఆర్ఎస్ తన పాత పేరును వదులుకున్నాక టీఆర్ఎస్ అనే సెంటిమెంట్ను అందిపుచ్చుకోవాలని కవిత టీం భావించింది. అందుకే వ్యూహాత్మకంగా తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరును తెరపైకి తెచ్చింది. సోషల్ మీడియా ఖాతాలు, జెండాలు, లోగోలు కూడా అదే పేరుతో డిజైన్ చేసి ఆవిష్కరించారు. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఇప్పటికే ఉన్న లేదా రద్దయిన పార్టీల పేర్లను పోలిన పేర్లు దక్కడం కష్టమని ముందే తెలిసి ఉండాలి. అయినప్పటికీ ప్రజల్లో రాష్ట్ర సేన అని ప్రచారం చేసి లోపల రక్షణ సేన అని దరఖాస్తు చేయడం ఆమె రాజకీయ పరిధిని ప్రశ్నార్థకం చేస్తుంది. సాంకేతిక ఇబ్బందులు వస్తాయని ముందే తెలిసినప్పుడు ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా దాగుడు మూతలు ఆడడం వల్ల పార్టీ విశ్వసనీయత దెబ్బతింటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో అయోమయం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుతో పెద్ద ఎత్తున హోరెత్తించారు. గ్రాఫిక్ గోలలు, వీడియోలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. తీరా ఈసీ నుంచి తెలంగాణ రక్షణ సేన పేరుతో పబ్లిక్ నోటీసెస్ వెలువడేసరికి అభిమానులు, కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు. తాము ఏ పార్టీలో ఉన్నామో, ఏ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలో తెలియక క్షేత్రస్థాయి నాయకులు గందరగోళంలో పడ్డారు. రాజకీయాలనేవి కేవలం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నడపలేమని, ప్రతి అడుగులోనూ స్పష్టత ఉండాలని ఈ పరిణామం గుర్తు చేస్తుంది. వివరణ ఇవ్వాల్సిన చోట మౌనం వహించడం వల్ల ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలు ఇచ్చినట్లయింది. మరోవైపు పార్టీకి ఎన్నికల కమిషన్ ఇంకా అధికారిక గుర్తింపు ఇవ్వనే లేదు. పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటే చట్ట ప్రకారం అభ్యంతరాల స్వీకరణ కోసం ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అతి సాధారణమైన ప్రాథమిక దశ. కానీ కవిత టీం మాత్రం అప్పుడే ఈసీ ఆమోదం లభించిందని, తమదే అసలైన టీఆర్ఎస్ అని సంబరాలు చేసుకోవడం వారి రాజకీయ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ రిజిస్ట్రేషన్ జరుగుతుందనే కనీస జ్ఞానం లేకుండా ప్రకటనలు చేయడం ఆమెను ఆత్మరక్షణలో పడేసింది. ఎలాగైనా సరే సంక్షిప్త నామం టీఆర్ఎస్ వచ్చేలా చూసుకోవాలనే తాపత్రయం కవితలో స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర సేన కాకపోయినా రక్షణ సేన అయినా టీఆర్ఎస్ వస్తుంది కదా అనే భావనలో ఆమె ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పేరు మార్పుల ద్వారా సెంటిమెంట్ను రగిల్చవచ్చని భావిస్తే అది వికటించే అవకాశం ఉంది. ఏదైనా కొత్త వ్యవస్థకు పునాదులు బలంగా ఉండాలి, కానీ కవిత పార్టీ ప్రారంభం నుండే అస్థిరమైన ప్రకటనలు, సాంకేతిక లోపాలతో సాగుతుంది. రాజకీయాల్లో ఇలాంటి బిగినర్స్ మిస్టేక్ సహజమే అయినా పార్టీ పేరు వంటి ప్రాథమిక అంశంలో తడబాటు రావడం ఆమె రాజకీయ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ గందరగోళాన్ని చక్కదిద్దకపోతే రాబోయే రోజుల్లో ప్రజల నుంచి ఆశించిన మద్దతు లభించడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.